వెల్కమ్ టు జిఎంటీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రైతుకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, రైతును ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి శివాడి గోవిందు డిమాండ్ చేశారు. ఆయన మరిన్ని మాటలు మాట్లాడుతూ రైతు కోసం, రైతు ప్రయోజనాల కోసం, ప్రజలందరికీ అన్నం పెడుతున్న రైతన్నల బాగోగులు కోరే ప్రభుత్వాలు ఏవైనా సరే తప్పనిసరిగా రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరియు నేడు అన్ని ధరలు పోల్చుకుంటే సామాన్యుడు కనీసం శుభకార్యం చేసుకోవాలంటే బంగారు, వెండి నగలు కొనే పరిస్థితి లేదు. ఆకాశాన్ని తాకుతున్నాయని ధరలు, వాటికున్న ప్రాధాన్యత, వాటిపై ఉన్న అక్కర, వాటిపై ఉన్న ప్రభుత్వ దృష్టి సామాన్య రైతుల పట్ల లేదా అని ప్రశ్నించారు. సామాన్య రైతులు వాళ్ళ పరిస్థితిని ఒకసారి దేశమంతటా చూసినట్లయితే అగమ్య గోచరంగా ఉందన్నారు. అలాగే రైతుకు సంబంధించి ఈ రోజుల్లో వారు ఏ మార్కెట్లకు వెళ్ళినా విత్తనాలు కొనుగోలు కానీ, ఎరువులు కొనుగోలు కానీ, యూరియా కొనుగోలు కానీ, మరి ఏ విషయంలో అన్నం పెట్టే రైతన్నలను ఆదుకునే పరిస్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేనట్టే అని తెలుస్తుంది. ప్రస్తుతం అన్నదాతలు కయ్యోమంటూ అయ్యోమంటూ రైతు పొలాల బాట పడుతూ అక్కడ పండించే ప్రతి ఒక్క పంట ప్రజలకు అందించాలనే గొప్ప నిరతి కలిగిన, నిజాయితీ కలిగిన రైతన్నలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా 3 నెలలకు ఒకసారి పిఎం కిసాన్ యోజన 2,000, మరి రాష్ట్ర ప్రభుత్వం 6,000, ఇలా 6,000 మాత్రం రైతుకు అందిస్తూ రైతులను ఆదుకుంటున్నామని సంకలు ఎగరవేయడమే తప్ప రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సమస్యల వలయంలో రైతన్నలు కూరుకుపోయారు. అలాగే కూలీల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మూకుమ్మడిగా పేద కూలీల పట్ల దాడికి పాల్పడుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దుపరచాలని యోచిస్తుందని, అలాంటి యోచనలను మానుకోవాలని దేశీ నాయకులు సూచించారు. బహుజన సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిని ఇటీవల పార్లమెంట్లో రైతులకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు కిసాన్ డబ్బులను 2,000 నుంచి 10,000 పెంచాలని చెప్పేసి ప్రతిపాదన అయితే జరుగుతూ ఉండేది. అయినా అనేక రకాల రేట్లు పెరగడం మూలాన రైతుకు ఎంత వెచ్చించి పెట్టుబడి పెట్టి పంటలు పండించినా కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. కావున నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం ఎవరంటే, రైతు భరోసా 5,000, 10,000 ఇచ్చి ముష్టోళ్ళకి ఇచ్చినట్లు రైతును గుర్తిస్తే కుదరదు. ఈ భారతదేశంలో మరి వెండి, బంగారు ఆకలి తీర్చదు. అయినా ఆ వెండి, బంగారు యొక్క రేట్లు ఆకాశానికి అంటుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రపంచానికి కూడుపెట్టే రైతుకు ఎందుకు మీరు ఈ రైతు భరోసాను భారీ స్థాయిలో పెంచలేకపోతున్నారు? బహుజన సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, రైతు భరోసాని ₹1,00,000 పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా భూమి లేని SC/ST BC కూలీలకు కూలి భరోసా కల్పించి సంవత్సరానికి 50,000 రూపాయలు కల్పించాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే ఉపాధి హామీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఆ పథకం వల్ల SC/ST BCలు కొంతవరకు లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని ప్రజలు, రైతులు, కూలీలు ఉపయోగించుకోలేదు. దీనివల్ల
లాభం లేదని చెప్పేసి ఎత్తేయాలని కుట్రతో గవర్నమెంట్ పథకం పంతా ఉంది. మరి ఇంకొక సిస్టమ్ ఏం పెడతా ఉందంటే, ఇంతకుముందు అయితే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది. ఇప్పుడు 60% మేము ఇస్తాము, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతున్నారు. వాళ్ళు 60 ఇచ్చినా వీళ్ళకున్న ఆర్థిక లోటు వల్ల 40% వీళ్ళు ఎవరు దీని ఇలా నీరు కార్చాలని ప్రభుత్వము కుట్ర పంతా ఉంది. యథావిధిగా కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే 90% నిధులు కేటాయిస్తూ ఉన్నారో అదేవిధంగా నిధులు కేటాయించి ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలతో కలుపుకొని ఉద్యమించడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ పథకం పైన పేరు మార్పిడి తీసుకొచ్చినారనేసి దానిపైన పెద్ద ఎత్తున నేషనల్ పార్టీలు అరుస్తున్నాయి. దానిపైన మీ నేషనల్ పార్టీ ఏమంటే? మేము కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇప్పుడున్న పేరు బాగలేదు, ప్రజలు కూడా ఆ పేరు గుర్తుండదు, పలకలేరు కూడా. ముందు ఉన్న పేరే కొనసాగించాలని డిమాండ్ చేస్తాం.